వేగనే వచ్చి వరుసలో నిలుచుకొని పచ్చిరొట్ట విత్తనాల కోసం కామారెడ్డి జిల్లాలోని ఆరుగొండ ప్రాథమిక వ్యవసాయ సహకార కేంద్రం వద్ద రైతులు శుక్రవారం వేకోజామున 5 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎండను సైతం లెక్క చేయకుండా వరుసలో నిలబడ్డారు. కొందరు రైతులు మండే ఎండను నిలబడలేక వరుసలో కాగితాలు రాళ్లను ఉంచారు. ఈ కేంద్రంలో ఒక పాసు పుస్తకానికి 30 కిలోల విత్తనాల బస్తాను మాత్రమే ఇవ్వగా 4-5 ఎకరాల పైగా భూమి ఉన్న రైతులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇది ఫోటో. ఇది ఈనాడులో వచ్చింది. వీళ్ళు కూడా చాలా రోజుల నుంచి వార్తలు వేస్తలేరు. ఈనాడులో కూడా ప్రభుత్వ వ్యతిరేక వార్తలు వేస్తలేరు. చాలా రోజుల నుంచి ఇట్లాంటివి లేవు. అసలు ఈనాడులో కొంత న్యూట్రాలిటీ ఉంటుంది, లేకపోతే అందరి బాధలు పట్టించుకుంటారు. అన్ని పేపర్లా కాదు ఈనాడు అనేది ఉండే. ఇప్పుడు అది పోయి లాస్ట్కి ఇది 2వ పేజీలో 3వ పేజీలో ఈరోజు వేసిండ్రు. ఇన్ని రోజులకే లేదు. అసలు ఈ ఇష్యూ దాదాపు వారం 10 రోజుల నుంచి నడుస్తుంది. రేపు వానలు పడితే రెడీగా విత్తనాలు ఉండాలి కదా, ఆ విత్తనాల కోసమని ఈ కష్టాలు పడుతున్నారు. చూడు, ఎప్పుడో చూసినాం, మళ్ళీ ఈ ఫోటోలు ఇవన్నీ ఇప్పుడు చూస్తున్నాం, కొత్తగా చూస్తున్నాం ఇప్పుడే. అంతకుముందు ఎప్పుడు చూడలేము మనం. 10 years బ్యాక్ చూసినాం, మళ్ళీ ఇప్పుడు చూస్తున్నాం. ఇది అయిపోయిన తర్వాత రేపు ఎరువుల వరుస ఉంటుంది, మళ్ళీ ఎరువుల కోసం లైన్ ఉంటుంది. అప్పుడు కష్టాలు వేరు. రైతులను కనీసం పట్టించుకోవాలి కదా. మళ్ళీ ఏమనంటే తప్పుడు వార్తలు, లేకపోతే ఇట్లాంటివి రాస్తే కేసులు వేస్తాం, ఇట్లాంటివి మాట్లాడితే కేసులు వేస్తాం. ఎందుకు? మనం తినేది వాళ్ళు వండించిన అన్నమే కదా, వాళ్ళకి ఆ కష్టాలు ఎందుకు? ఇక వీళ్ళకి దక్కుతుంది, లేకపోతే లేదు. ఒక పాసు పుస్తకానికి 30 కిలోల విత్తనాల బస్తానే ఇస్తారట. ఇక సస్తే సావు, బతికితే బతుకు. ఒక 3 ఎకరాల రైతో 4 ఎకరాల రైతో వేసుకుంటే 30 కిలోల బస్తా సరిపోతుందా? సరిపోతుంది. ఎవరైనా రైతులు తెలుసు కదా, రైతు బిడ్డలు కూడా తెలుసు కదా. అంటే నువ్వు ఎంత ఉన్నా ఇంతే తీసుకుపోవాలి. 30 కిలోల విత్తనాల బస్తా తీసుకుపోయి ఎంత వస్తే అంత కీయాలి. ఎందుకు అంత షార్టేజు? వైన్ షాపులలో బీర్లు బార్లు అవేమో ఫుల్లు, అసలు దానికి లిమిటే లేదు. వైన్ షాపులు డబ్బులు కడితే చాలు, గోదాములకి వెళ్ళి మాల్ వస్తూనే ఉంటుంది. వీళ్ళకి మాత్రం, రైతులకు మాత్రం తిప్పలు. ఎందుకు? వీళ్ళు ట్యాక్సులు కట్టే వాళ్ళు కాదన్న రైతులు, లేకపోతే వీళ్ళ దగ్గర నుంచి కమిషన్లు రావా ఎవరికి? ఆల్రెడీ ఈ విత్తనాల కంపెనీతో ఆల్రెడీ లింక్ అయ్యి ఉంటాయి కదా, అన్నీ వచ్చేటివన్నీ వస్తూనే ఉంటాయి కదా. ఎందుకు ఇట్లాంటి ఫోటోలు ఒక రోజు వస్తే ప్రభుత్వం దాని మీద స్పందించి అక్కడ సమస్య పరిష్కారం చేయాలి. ఇక్కడనే కాదు, ఒక వికారాబాద్ కామారెడ్డిలోనే కాదు, నిన్న మొన్న చెవిల దగ్గర అల్లవాడ అనే విలేజ్ దగ్గర జరిగింది ఇట్లాంటి ఇష్యూ. ఒక్క దగ్గర కాదు, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా విత్తనాల కోసం ఇదే పరిస్థితి. ఈ పచ్చి రొట్టెలు లేకపోతే పత్తి విత్తనాలు, ఇట్లా రకరకాల విత్తనాల కోసం రేపు వాన వస్తే రెడీగా ఉండడానికి రైతులు విత్తనాల కోసం తనలాడుతున్నారు. ప్రభుత్వం ఏం చెప్తుందంటే, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు చెప్తారు, అంతా రెడీగా ఉంది, అంతా మేము రెడీగా ఉన్నాం. మీరు రెడీగా ఉంటే ఏంటారు రెడీగా? ఇవి రెడీ చేయాలి, మీరు రెడీగా ఉండరు కాదు. మీరు రెడీగా ఉంటారు అన్నిటికీ. ముందు ఈ విత్తనాలు అవైలబిలిటీ ఉండాలి, అవైలబిలిటీ పెంచాలి. 10 బస్తాలు అవసరం ఉన్న కాడ ఆ ప్రాంతంలో 15 బస్తాలు అవైలబిలిటీ ఉంటే రైతు ఇష్టం ఉన్నంత తీసుకుపోయి వేసుకుంటాడు. ఇట్లాంటప్పుడే ఇంత ఈ డిమాండ్ను క్రియేట్ చేస్తున్నది ఎవరు? ప్రభుత్వం కదా. ఈ డిమాండ్ క్రియేట్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ ప్రైవేటు కంపెనీలు నకిలీ విత్తనాలను తీసుకొస్తారు మార్కెట్లకు. ఎవరో రకరకాల జనాలు వస్తారు, రైతులను పట్టుకొని నువ్వు పంట వేయి, మేము కొంటామని చెప్తారు. ఆ కొంటారు, విత్తనాలు వేస్తారు, లాస్ట్కి పంట రాదు, పోతుంది. ఇంకా దానికి ఇన్సూరెన్స్ ఉండదు, ఏముండదు. ఏంటంటే మీరు మా దగ్గర కొనలే కదా అంటారు విత్తనాలు. మీరు అమ్మరు, ఇంకో దగ్గరేమో డూప్లికేట్ విత్తనాలు దొరుకుతాయి. అర్జెంటుగా యుద్ధ ప్రాతిపదికన ఎలక్షన్ కోడ్ ఉన్నా అన్ని పనులు అవుతున్నాయి కదా, ఈ పని కూడా కావాలి. అర్జెంటుగా ఈ లైన్లో ఉన్న ఫోటోలు వచ్చినాయంటే ప్రభుత్వం విఫలమైనట్టే, అది గవర్నమెంట్ ఫెయిల్యూర్. అనవసరంగా మీరు వస్తే ఇట్లయితుందని ముందు నుంచే చెప్పిండ్రు. ఎలక్షన్స్ టైంలో బీఆర్ఎస్ నేతలు చెప్పిండ్రు. ఇప్పుడు ఆ ఫోటోలు కనిపిస్తే వాళ్ళు చెప్పింది నిజమే అనుకుంటారు, జనం కూడా నిజమే అనిపిస్తుంది కదా. మీరే ఆ ఛాన్స్ ఇస్తున్నారు. ఎక్కడ లోపం ఉంది? సమీక్షలో లోపం ఉందా? అవైలబిలిటీలో లోపం ఉందా? ఎక్కడ లోపం ఉందో ఒకసారి కనుక్కోండి. అర్జెంటుగా ఈ సమస్యను అయితే పరిశీలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. రేపు వాన వచ్చిన తర్వాత ఇప్పటికే వానాకాలం పంటకు పెట్టుబడి లేదు, కనీసం వాళ్ళు అప్పో తెచ్చుకుంటున్నారు. దానికి అవైలబిలిటీ లేకపోతే ఇక రైతులకు ఏ విధంగా సాయం చేసినట్టు కాదు ఈ ప్రభుత్వం. ప్లీజ్ సబ్స్క్రైబ్ సిగ్నల్ టీవీ.